పూజ చేసుకోవచ్చండి. అసలు భగవంతుని పూజలో మానసికమైన పూజే విశేషమైనదని చెప్తారు. మనసులో భగవంతుడిని నిలుపుకోవడం అంటే మాటలా చెప్పండి? మనసులో భగవంతుడిని నిలుపుకొని మానసికంగా పూజ చేసేవాళ్ళు దేన్నైనా సాధించగలరండి. వాళ్ళు మానసికమైన స్థిరత్వము సాధించినట్టే. అసలు ఈ విగ్రహాల్ని మన ముందు పెట్టుకొని ఎందుకు పూజ చేస్తామంటే మనసు నిగ్రహంగా ఉంచుకోవడానికి విగ్రహారాధన చేసుకోవాలి. ఎందుకంటే మన మనసు కోతి లాంటిదండి. మనం ఇక్కడ పూజ చేస్తుంటాము, ఎక్కడెక్కడో వెళ్తుందనమాట ఈ మనసు. అలా కాకుండా పొయ్యి మీద కూర మాడిపోతుందా, లేదంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి రకరకాలు మనసు వెళ్తుందనమాట. అలాంటిన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి మనం ముందుగా ఇలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కైంకర్యాలన్నీ చేస్తుంటాము. దానివల్ల మన మనస్సు ఆ పూజ మీదే లగ్నమై ఉంటుంది. చాలా వరకు మనం ఇలాగా ఈ పనుల్లో నిమగ్నమైపోతాం కాబట్టి మిగతా